నమస్తే ఫ్రెండ్స్. లాస్ట్ టైం చేపలు సరిగా పడలేదని చెప్పేసి ఈరోజు కొత్త లొకేషన్, వేరే లొకేషన్కి వచ్చాము. ఇక్కడ రాగానే వేయంగానే చేపలు మస్తుగా పడుతున్నాయి. కాకుంటే అన్నీ కూడా పైలట్లే పడుతున్నాయి. ఈరోజు ఏమైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఈ మెష్ ఉంటుంది కదా, వల ఉంది కదా, దాన్ని తీసుకొని దానికి ఫీడింగ్ తగిలిచ్చి వేద్దాం అనుకున్నాము. వీడియోలో చూపిస్తుంటారు కదా, మామూలుగా అయితే ఆన్లైన్లో దొరుకుతాయి. మన దగ్గర ఉండే నెట్నే తీసుకున్నాను. కాకుండా చూద్దాము ఇలా పడతాయో లేదో అని చెప్పి ట్రై చేస్తున్నాను. దీనికి బాగా పిండి కలుపుకొని ముద్ద వేసి బాగా గట్టిగా తగిలిస్తా ఉన్నాను. చూడండి ఏ విధంగా బాగా వేసిన తర్వాత, యాక్చువల్గా ఫీడర్ ఉండి ఫీడర్కి ఫీడింగ్ పెట్టేది, దానికి నెట్ ఉంటుంది. కాకుండా నేను ప్లెయిన్గా అట్లాగే పెట్టాను. చూద్దాం ఏమైనా పడతాయేమో అని చెప్పేసి. దీనికి ఏమైనా ఆల్ట్రేషన్ ఏమైనా చేయాలా లేకుంటే ఏందనేసి. జల్లపిల్ల పడింది. ఈ సన్న చేపలు వచ్చి లాగుతున్నాయి కానీ పడట్లేదు. కొంచెంసేపు తర్వాత చూద్దాము. అట్లాగే లాగి చూసి నట్టుండి ఒక్కసారిగా వెళ్తుంది. జల్లపిల్ల పడిన తర్వాత ఇంకా వేయడమే వెళ్ళేటు. ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉన్నాయి. ఇంకా పైలట్ పడింది. ఇంకా తీస్తున్నాడు చూడండి ముందు. ఇంకా చూసి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇంకా తర్వాత వెంటనే ఇంకోటి కూడా తగిలింది. నీళ్ళల్లో వేస్తే మళ్ళీ చిక్కంలో వేసి నీళ్ళల్లో వేస్తున్నాము. నీళ్ళల్లో వేసి ఉంటే అట్లాగే చిక్కంలో బ్రతుకుంటాయి ఫ్రెష్గా. అట్లాగే మనం లేట్ అయినా కానీ బాగుంటాయి. అందుకోసం దాంట్లో వేసి పెట్టుకుని ఉంటాము. ఇంకా తర్వాత వేస్తూనే ఉన్నాము. తర్వాత వెంటనే కొంచెం చేపలు పడ్డాయి చూడండి. ఇంకా మేము వేసాం కదా, ఫస్ట్ ఫీడింగ్ చేసి ఆ నెట్ని దాన్ని తీసి చూస్తున్నాను ఏమైనా పడ్డాయేమని. అది నీళ్ళలో పడంగానే బాగా ముద్దగా అయిపోయింది. దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే దాన్ని కొంచెం బెండులు కట్టుకోవాలా. బెండు కడితే కొంచెం వెడల్పుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఈసారి ట్రై చేసి చూస్తాను. ఈసారికి అయితే పడలేదు. కొంచెం ఏదో తగిలినట్టు అనిపించింది. కాబట్టి అవి చిన్న బొటన వేలంత సందులు ఉండేటి తీసుకున్నాము. బొటారి అంటాము మేము ఆ నెట్ని, ఆ సైజు. అది కొంచెం పెద్దవి ఉండుంటే ఆ చేప ఏమైనా తగిలి ఉండేటి ఏమైనా. అయినా కానీ తగలది. నెక్స్ట్ టైం చూద్దాము. వెంటనే మా అన్నకి గాలాలకి తగిలినాయి. ఈ తిలేపియా చేప తగిలింది. చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడడానికి పైలట్ లాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం హై వాల్యూ ఫిష్. మళ్ళీ పైలట్ తగిలింది మా అన్నకి. పట్టుకుని అట్లా తీద్దామని చెప్పిన లోపలే అది విదిలించుకొని చూడండి ఎట్లా పడిపోతూ ఉంది. అది కొంచెం అయితే మిస్ లోపల నీళ్ళలో పడిపోయేది. ఎట్లా పట్టేసుకున్నాడు. చూసి మధ్యాహ్నం పూట అయిపోతుంది. ఉదయం అనగా వచ్చాము. ఏమో లాగుతూ ఉన్నాయి, చిన్న ఏమో లాగుతూ ఉన్నాయి. ఇంకెందుకులే అని చెప్పేసి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఇంకా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి చెప్పాను అన్నకి. కొంతసేపు చూద్దాము అని చెప్పన్నారు. ఏమైనా తగులుద్దాము పోయేటప్పటికి లాస్ట్ అని చెప్పేసి. అవేమో లాక్కునేమో వెళ్తూ ఉన్నాయి కానీ లాగేటప్పటికీ చిక్కట్లేదు. అవి సన్న చేపలు లాక్కుని వెళ్తున్నట్టున్నాయి. ఇంకా విసుగొచ్చేసి ఇంకా టైం కూడా అయిపోయింది, మధ్యాహ్నం అవుతుంది అని చెప్పేసి కర్రలు కట్టేయమన్నాను. ఇంకా మా అన్న కట్టేస్తా ఉన్నాడు. ఈరోజు
అన్ని పైలట్స్ తగిలాయి. ఈరోజు ఫిషింగ్ అయిపోయింది, ఇంటికి బయలుదేరుతాను. ఇంకా మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.